ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు. బాపట్ల జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి వైద్యాధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ సిద్ధార్థ తెలిపారు. ప్రతిరోజు మనం త్రాగే నీటిని వేడి చేసుకుని తాగటం వలన ఆ నీటిలోని మలినాలు సూక్ష్మక్రిములు నశించిపోతాయన్నారు. వీలైనంత వరకు ప్రజలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లోని ఆహారాన్ని వదిలి ఇంటిలో తయారు చేసిన వంటకాలను మాత్రమే భుజించాలన్నారు. ఎక్కువగా ప్రభుత్వ వైద్యశాలకు తీవ్ర జ్వరము, దగ్గు, జలుబుతో వస్తున్నారన్నారు. ఎక్స్ట్రీమ్ సిక్ కేసెస్ అయితే మాత్రం మన దగ్గరికి వస్తున్నాయి. ఐపీ కేసెస్లోకి జాయిన్ అవుతున్నాయి. ఇక్కడ కూడా మనకి ఈ కేసెస్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఈ రోజు అయితే 3 కేసెస్ దాకా ఉన్నాయి. ఓపీ కేసెస్లో మాత్రం వస్తున్నాయి, ప్రజెంటేషన్ వస్తున్నాయి, రికవర్ అవుతున్నారు. బట్ ఏంటంటే ఆ జనరలైజ్ వీక్నెస్ అనేది కొద్ది టైం పడుతుంది తగ్గడానికి. సో వీటికి మెయిన్ ఏంటంటే మనము పర్సనల్ కేర్ తీసుకోవడమే. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, ఇది ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఈజీగా క్యాచ్ చేస్తారు. ఒకళ్ళు సిక్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలా 2-3 డేస్కి అప్పుడు ఒకళ్ళు సిక్ అవుతూ వస్తున్నారు. మేము అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ అయితే ఇది. సో ఒకవేళ మీకు ఎనీ ఫీవర్ ప్రజెంటేషన్ ఏమైనా ఉంటే ఎర్లీగా మన హాస్పిటల్లో ప్రజెంట్ అయితే సో మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ బెటర్ మేనేజ్మెంట్. చాలామంది ఫీవర్ వచ్చిన తర్వాత ఫుడ్ తినడం తగ్గించేస్తున్నారు. ఫ్లూయిడ్స్ కూడా ఎక్కువ మంది తీసుకోవట్లేదు. మనకు డీహైడ్రేషన్తో కూడా ప్రజెంట్ అవుతున్నాయి కేసెస్ బాగా అయింది. సో వీ వాంట్ ఏంటంటే డైట్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మంచి హైడ్రేషన్ ఉండాలా, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలా. హై గ్రేడ్ ఫీవర్ వచ్చిన